చూడండి ఇక్కడ నా హెయిర్కి ఉన్న చిక్కులన్నీ కూడా మనం ఆయిల్ అప్లై చేసుకుని మసాజ్ అయితే ఎప్పుడైతే చేసామో అసలు చిక్కులు అనేవి కూడా ఎక్కువగా ఉండకుండా ఎంతో ఈజీగా అయితే వచ్చేస్తాయి. మీరు హెయిర్ గ్రోత్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో డెఫినెట్గా నేను చెప్పే ప్రతి ప్రాసెస్ని టిప్స్ని కూడా మీరు ఫాలో అయినట్లయితే మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు బాగుంటుంది. మనకి ఇలా చిక్కులు అనేవి కూడా మొత్తం వదిలేసిన తర్వాత హెయిర్ అంతా కూడా నీట్గా కోమ్ చేసుకోవాలి. ఇలా కోమ్ చేసుకోవడానికి మనం మళ్ళీ నార్మల్ దువ్వెన అయితే యూస్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్ దువ్వెన అయితే యూస్ చేసుకోవాలి. ఇలా నార్మల్ దువ్వెనతో నేను నార్మల్గా హెయిర్ బ్రైడ్ అయితే చేస్తున్నాను. క్లిప్స్ అనేవి ఏమీ కూడా యూజ్ చేయకుండా ఓన్లీ హెయిర్ని అలా అల్లేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఈ విధంగా అయితే నేను హెయిర్ అయితే బ్రైడ్ చేసుకుంటున్నాను. ఇలా హెయిర్ బ్రైడ్ చేసుకోవటం వల్ల మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఆయిలీ హెయిర్ మీద కొంచెం నీట్గా అంటే మనం ఇంట్లో ఉన్నా లేదంటే సడన్గా బయటకు వెళ్ళాలన్నా కూడా ఇటువంటి హెయిర్ స్టైల్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. అంతేకాకుండా మనం క్లిప్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది లాస్ అవుతాం కాబట్టి మ్యాక్సిమం క్లిప్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఇలా మనం హెయిర్ స్టైల్స్ అనేవి చేసుకున్నట్లయితే మనకి హెయిర్ అనేది కూడా చక్కగా గ్రోత్ అయితే అవుతుంది. ఇక్కడ నేను ఎటువంటి క్లిప్స్ని అయితే పెట్టుకోకుండా నేను ఈ విధంగా అల్లుకొని హెయిర్ని అయితే బ్రైడ్ చేసుకుంటున్నాను. ఇలా హెయిర్ మొత్తాన్ని కూడా మనము హెయిర్ మొత్తం కాదు అంటే ఓన్లీ ఇప్పుడు మనం ఏదైతే లేయర్ని అయితే తీసుకున్నామో దాన్ని అయితే మనం ఇలా అల్లుకోవాలి. ఇలా మనం సగం వరకు అల్లుకుంటే సరిపోతుంది. ఇలా సగం వరకు అల్లుకున్న తర్వాత పూర్తి హెయిర్ని అంతా కూడా తీసుకొని మనం నార్మల్గా అయితే అల్లేసుకోవడమేనండి. మీరు ఎప్పుడైనా సరే ఎక్కువగా క్లిప్స్ని యూజ్ చేయకుండా ఇటువంటి హెయిర్ స్టైల్స్ని అయితే ట్రై చేయండి. ఇటువంటి మంచి మంచి హెయిర్ స్టైల్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఇలా నీట్గా మనం అల్లుకున్న తర్వాత, ఎందుకంటే ఇలాగ అల్లుకోవటం వల్ల మనకి హెయిర్ అనేది ట్రెడిషనల్గా అంటే నీట్గా అనిపిస్తుంది. అలానే క్లిప్స్ అవి తక్కువగా యూజ్ చేయటం వల్ల అంటే మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయటం వల్ల మన హెయిర్ అనేది కూడా చక్కగా రీగ్రోత్ అవుతుంది. ఎందుకంటే మనం క్లిప్స్ పెట్టడం వల్ల మ్యాక్సిమం ఆ క్లిప్స్కి మనం తీసిన ప్రతిసారి కూడా ఎంటుకలు అనేవి అయితే వచ్చేస్తుంటాయి. దానివల్ల మనం హెయిర్ అయితే లాస్ అవుతాం కదా. కాబట్టి ఇటువంటి హెయిర్ స్టైల్స్ మీరు వేసుకోవటం వల్ల మనకి అలా హెయిర్ లాస్ అయితే ఎక్కువగా అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. ఇలా మనం మరొకసారి హెయిర్ మొత్తాన్ని కూడా కోమ్ చేసుకున్న తర్వాత ఇలా 3 పాయలుగా తీసుకొని హెయిర్ అనేది చివరి వరకు అయితే మనం అల్లుకోవాలి. మనం ఎప్పుడైతే ఆయిల్ని అప్లై చేస్తుంటామో మ్యాక్సిమం గ్రోత్ ఉండాలనుకున్న ప్రతి వాళ్ళు కూడా హెయిర్ని సగంలో అల్లి రబ్బర్ బ్యాండ్ అది పెట్టడం అయితే చేయకూడదు. దానివల్ల చిగుర్లు అనేవి తొందరగా పగులుతాయండి. దానివల్ల మనకి స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. అంతేకాకుండా కిందన హెయిర్ అంతా కూడా మనకి డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా మనకి షార్ట్ హెయిర్ కాకుండా లాంగ్ హెయిర్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ టిప్ని అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడు ఆయిలీ హెయిర్ అంటే ఆయిల్ అప్లై చేసినా సరే హెయిర్ అనేది సగంలో రబ్బర్ బ్యాండ్ పెట్టకుండా చివరి వరకు అంటే ఇంక అల్లటానికి ఛాన్స్ లేదు అనుకున్నంత వరకు కూడా మీరు హెయిర్ని అయితే అల్లేయాలి. కొంచెం ఓపిక తీసుకొని మీ హెయిర్ ఎంతవరకు అయితే లాంగ్గా ఉందో ఇంకా అల్లటానికి ఛాన్స్ లేదు అనుకునేంత వరకు కూడా మీరు ఫుల్గా అయితే అల్లేసుకొని అప్పుడైతే రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనం ఎప్పుడైతే ఫోల్డ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటామో మనకి రిజల్ట్ అనేది అంత ఫాస్ట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ నేను ఇంక అల్లటానికి అయితే ఛాన్స్ అయితే లేదు. ఇలా పూర్తిగా నేను అల్లుకున్న తర్వాత ఇక్కడైతే ఇలా నేను ఫోల్డ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకుంటున్నాను. నేను మ్యాక్సిమం రెగ్యులర్గా చేసుకునే హెయిర్ స్టైల్ కూడా చాలామంది అయితే అడిగారు, మీరు రెగ్యులర్గా ఏ హెయిర్ స్టైల్ చేసుకుంటారని. నేను ఇటువంటి హెయిర్ స్టైల్స్ని అయితే చేసుకుంటాను ఎక్కువగా ఆయిలీ హెయిర్ మీద. చూడండి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవటం వల్ల మనం రబ్బర్ బ్యాండ్స్ అనేవి కూడా మరి పూసలు ఉన్నవి అలాంటివి అవాయిడ్ చేసి ఇలా నార్మల్ బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ని కూడా మనం పెట్టుకోవటం వల్ల అంటే బ్లాక్ అనే కాదు ఇలా స్మూత్గా క్లాత్ టైప్లో ఉన్న రబ్బర్ బ్యాండ్స్ మనం యూస్ చేస్తే మనకి హెయిర్ అనేది అక్కడ కూడా ఊడిపోయే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. అలానే సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు నేను బ్లాక్ రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకోమని అయితే అడిగారు. బ్లాక్ డ్రెస్లో బ్లాక్ రబ్బర్ బ్యాండ్ నా దగ్గర నేవీ బ్లూ కలర్ డ్రెస్ ఉండటం వల్ల అంటే బ్లాక్ అయితే లేదు,
ఇక్కడ నేవీ బ్లూ కలర్ డ్రెస్ అయితే వేసుకొని నేను బ్లాక్ రబ్బర్ బ్యాండ్ అయితే వాళ్ళు అడిగినట్టే పెట్టుకున్నాను. ఇదేనండి ఫైనల్గా నేను వేసుకునే ఎవ్రీడే అంటే డైలీ హెయిర్ స్టైల్ అయితే ఇది. అంతేకాకుండా మీకు చెప్పాను కదా ముందే జాస్మిన్ ఫ్లవర్స్ని అయితే అడిగారనేసి అని. ఇక్కడ నేను ఫ్లవర్స్ని కూడా పెట్టుకుంటున్నాను. ఇంతేనండి, మనం ఎంతో సింపుల్గా డైలీ హెయిర్ స్టైల్ని అయితే ఈ విధంగా చేసుకున్నట్లయితే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మనకి హెయిర్ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా 99% అయితే ఉంటుంది. కాబట్టి మీరు హెయిర్ని అసలు నెగ్లెక్ట్ చేయకుండా మీరు డైలీ ఈ విధంగా మీరు ఫాలో అవటం వల్ల మీరు తొందరగానే మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు హెయిర్ వల్ల. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఆయిలీ హెయిర్ని కిందన వదిలేయకుండా నేను చెప్పిన ప్రాసెస్ని అయితే మీరు ఫాలో అవ్వండి. ఇంతే ఫ్రెండ్స్, మీరు ఎంతగానో రిక్వెస్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న రిక్వెస్టింగ్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇది ఓన్లీ అడిగిన వాళ్ళ కోసమే కాకుండా ఎవరైతే హెయిర్ రీగ్రోత్ అవ్వాలనుకుంటున్నారో వారందరి కోసమైతే ఈ వీడియోని అయితే చేశాను. కాబట్టి మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేకాకుండా మీరు మంచి మంచి కామెంట్స్ చేయండి. మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా హెయిర్ స్టైల్స్ కావాలన్నా ప్రతిదీ కూడా కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.